ఇక మనం ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఉత్తరాంధ్ర రాజకీయాలపై చెరిగిన ముద్ర వేసిన నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ 91వ జయంతిని పురస్కరించుకుని సిరిపురం జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక తన రాజకీయ చతురతతోని బలమైన నాయకుడిగా ఎదిగారని, ఒక పొలిటికల్ యూనివర్సిటీ వంటి వారిని కొంతమంది ఆయన శిష్యరికంలో రాజకీయ నాయకులుగా ఎదిగి ఇక నేడు పలు పదవుల్లో ఉన్నారనేసి ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మనవడు శ్రీ వాత్సవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. సత్సంబంధాలు కానీ లేదా నాన్న స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారిని తన సొంత బిడ్డలా చేరదీసి తన రాజకీయ ఎదుగుదలకు ఆయన చేసినటువంటి కృషి మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కానీ లేదా అనేక మంది నాయకులకు కానీ స్ఫూర్తిగా నిలబడినటువంటి పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు. మరి రానటువంటి కాలంలో ఆయన ఆలోచనలకి ఆయన ఆశయాల కోసం అందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి దానికి ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి వారు అనేక సందర్భాల్లో మన తెలుసు అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వారు పడినటువంటి తపన, పోలవరంకి సంబంధించి అనేక సందర్భాల్లో వారు రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ లేదా అప్పుడు దేశ ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ మనందరం కూడా తెలుసు. రానటువంటి కాలంలో మరి వారి వారసులుగా మరి పెద్దలు ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు గడిచినటువంటి కోవిడ్ సమయంలో మనందరూ కూడా విడిచి వెళ్ళిపోయినటువంటి సందర్భం మనం చూసాం. మరి తప్పకుండా కుటుంబానికి ఇప్పుడు సోదరుడు శ్రీవాత్సవ్ ఒక యువకుడిగా పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు, ద్రోణంరాజు శ్రీనివాసరావు గారి తాలూకా నాయకత్వాన్ని వారి ఆశయాల్ని కొనసాగించేటువంటి దానికి తను కూడా ప్రజా జీవితాన్ని ఎంచుకొని ఈరోజు ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ గౌరవ ప్రజాప్రతినిధులు కానీ శ్రీవాత్సవ్కి తోడుగా ఉండి తన నాయకత్వాన్ని అలాగే ద్రోణంరాజు సత్యనారాయణ గారి తాలూకా ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం తప్పకుండా అందరూ సహకరిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారికి ఘనమైనటువంటి నివాళులు మరి ఆయన జయంతి సందర్భంగా నాయకత్వం అంతా కూడా ఆయన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం.